యా అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తుంటారన్న మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఓకే. యా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ దాదాపు అంటే ఒక చర్చ ఏంటంటే అరే ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఉంటే అయిపోతూ ఉండే, కేటీఆర్ ఉంటే ఇంకా ఉద్యోగాలు తీసుకొస్తూ ఉండే అన్న ఆలోచనకి ఏమైనా వచ్చిరన్న? లేదు లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నా అది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా మన హైదరాబాద్కి కంపెనీస్, ఎందుకంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది, అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు ఆయన కొత్తగా ఏమి ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే 90s పడిపోయింది, అది అట్లే కంటిన్యూ. ఎవరు గవర్నమెంట్ అంటే టీడీపీ ఉన్నా అదే అయింది, కాంగ్రెస్ ఉన్నా అయింది, బీఆర్ఎస్ ఉన్నా అయింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నా అవుతుంది. ఐటీ మినిస్టర్ ఓవర్ అనేది లేకపోతే గవర్నమెంట్ ఏ పార్టీ అయినా సంబంధం లేదు. ఇప్పుడు కేటీఆర్ లేని ఎఫెక్ట్ అయితే ఏం కనిపిస్తలేదు. అంటే పర్టికులర్గా కేటీఆర్ టార్గెట్ చేయడం అని కాదు, ఎవరున్నా లేకపోయినా ఐటీ వరకు అయితే అది హైదరాబాద్ వరకు అయితే ఒకవేళ Tier 2 టౌన్స్ ఆయన గొప్పగా చేసిండు అంటే మా హైదరాబాద్లో ఎవరున్నా వస్తాయి. ఇప్పుడు మామనార్లో ఓ 30,000 టీసీఎస్ ఉద్యోగాలు అట్లా వచ్చిండే అప్పుడు గొప్ప అనుకున్నట్టు. నిజంగా అంటే కేటీఆర్ ఇట్లా స్పెషల్ అంటే ఒక గుర్తింపు ఉండే స్పెషల్ అంటే ఇప్పుడు అట్లా అంతే. ఎట్లా ఉందన్న రేవంత్ పరిపాలన ఎలా ఉంది? రేవంత్ పరిపాలన అంటే ఇప్పుడే చెప్పనీకి రాదు, ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్. టైం ఇవ్వాలంటారు. యా అంటే మనం మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం, కేసీఆర్ పోతేనే మార్పు వస్తుందని. సో ఆ తరహాలైన పని చేస్తుంటే ఏమని అనిపిస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ జరిగిన 100 daysలో ఏంటంటే బడ్జెట్ లేదని, ఫైల్స్ మాయమైపోయినాయని, మనం ఫోన్ ట్యాపింగ్ అని ఇవన్నీ చూసినాం. పథకాలు కూడా 100 days గ్యారంటీ అది చేయలేకపోయినారు, ఎందుకంటే బడ్జెట్ లేదు అన్నారు. ఈ ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు చేయలేకపోతాం, ఎన్నికలు అయిన తర్వాత చేస్తామని చెప్పి అంటున్నారు. సో మేబీ అదే నాట్ సో సాటిస్ఫాక్టరీ. అంటే బేసికలీ అంత ఎక్కువ మెజారిటీతో గెలవలేదు కదా, అంటే 59-60 మెజారిటీ అవసరం అయితే 64 seatsతో గెలిచారు. సో నాకు తెలిసి అంటే మరీ భారీ మార్పు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు. జస్ట్ ఫర్ చేంజ్ అంటే యాంటీ ఇన్కమ్మెన్స్ దానివల్ల ఆ కరప్షన్ ఛార్జెస్ దానివల్ల కాంగ్రెస్ గెలిచిందని అనుకుంటున్నాం. ఓకే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 అభ్యర్థులు ఉన్నారు, వంశీచందర్, DK అరుణ, శ్రీనివాస్ రెడ్డి. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ అభ్యర్థుల కంటే కూడా ముందే ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడే జనాలు డిసైడ్ అయిపోయారు. ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ ఓటు, ఎంపీ అయితే బీజేపీ ఓటు అని పార్టీల పరంగా అట్లా డివైడ్ అయిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది అసెంబ్లీ అప్పుడు. ఇప్పుడు ఎంపీ వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంటే ఇక్కడ అభ్యర్థులను చూసి ఓటేసే అవకాశం లేదా? అంటే ఇప్పుడు మన పేరుకి మన డెమోక్రసీ పేరుకు మాత్రమే ఏమంటారు అభ్యర్థులు ఎన్నుకుంటాం, ఆ అభ్యర్థులు నాయకుని ఎన్నుకుంటారు అని చెప్పి పేరుకు మాత్రం అట్లుంది. కానీ రియాలిటీ ఏముంది అంటే మన దేశం కాదు, ప్రపంచ దేశం అనేది పైన ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళని చూసి ఓటేస్తున్నారు. కానీ మన లోకల్ క్యాండిడేట్ని చూసి అంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద విపరీతమైన అపోజిషన్ ఉండి అట్లా ఓడిపోయిన మాట వాస్తవమే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మోడీని చూస్తున్నారు, బీజేపీ మోడీని చూస్తున్నారు. ఎందుకంటే ఇవి ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు, కాంగ్రెస్ ఏమో రాహుల్ గాంధీని చూస్తున్నారు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మోడీ అనేది ఒక బిగ్గర్ ఇమేజ్ లాగా, రాహుల్ గాంధీ ఈజ్ నో కంపారిజన్ టు మోడీ అన్న కంక్లూజన్ ప్రజలు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ బీజేపీకి సాధ్యమవుతుంది. 7 మంది ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీకి సాధ్యమవుతుందా? అదే మీరు చెప్పిందో కరెక్ట్, పవర్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి అదే టఫ్ ఫైట్. అందుకే బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ ఫిక్స్ అయిపోయింది, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో టఫ్ ఫైట్ ఉంది. అందులో రేవంత్ రెడ్డి సొంత జిల్లా, ఇప్పుడు ఆయన సీఎం, కాంగ్రెస్ పవర్లో ఉంది. మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి ఏంటంటే మహమ్నాడ్ టౌన్లో మంచి సపోర్ట్ ఉంది, రూరల్ ఏరియాలో పెంచుకుంటే వాళ్ళు మంచి ఫైట్ చేయగలుగుతారు కాంగ్రెస్కి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే చెప్పనా. ఏం పేరు? నా పేరు వెంకటరెడ్డి అన్న. ఓకే, ఏం పని చేస్తారే? నేను మేనేజర్ పెట్రోల్ పంప్లో. ఏ పెట్రోల్ పంపే? హైదరాబాద్ గగన్పూర్. హైదరాబాద్. మీ ప్రాపర్ ఎక్కడ? బాలనగర్. ఇప్పుడు ఇది షాద్నగర్ నియోజకవర్గం, చర్చల్ మహబూబ్నగర్ నియోజకవర్గం. అవునా? మహబూబ్నగర్ నియోజకవర్గం. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నూరు రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. జడ్చర్ల నియోజకవర్గం కదా ఆయన? మరి జడ్చర్ల అన్నూరు రెడ్డి ఎమ్మెల్యే. ఓకే ఓకే. ఉంటాడు, అందుబాటులో ఉంటున్నానే? ఏమో మనకు తెలియదు, ఆయన ఎమ్మెల్యేకి సంబంధం లేదు.
పార్టీ పరంగా అంటే మాది బీజేపీ పార్టీ నాది. మేము బీజేపీకి ఓటు వేస్తాం. డీకే పోయినసారి బ్యాడ్ లక్ జస్ట్ 35,000 అంటే 70,000 ఓడిపోయిందంటే 35,000 యూతలకు వచ్చినా గెలిచినాయి. ఈసారి డీకే గెలుస్తుంది 100%. డీకేఆర్కి ఎట్లా సాధ్యమవుతుంది అన్న? 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పార్లమెంట్ పరిధిలో. కాంగ్రెస్ స్టేట్ వరకే, దేశం మొత్తం బీజేపీ. ఇప్పుడు రైతులు ఊళ్ళో కూడా ఏం చెప్తారు, మాకు 2,000 వేస్తున్నారు, మోదీకి ఒకసారి ఓటు వేద్దామని చెప్తారు. ఊళ్ళో కూడా అందరూ మోదీకి ఒక పారు వేస్తాం, మాకు 2,000 వేస్తున్నారు, 3 సార్లు వేస్తున్నారు 6,000. ఒక్కసారి ఓటు వేస్తాం మోదీ కూడా మనం ఆల్రెడీ 2 సార్లు ఇచ్చారు కదా మోదీకి. ఇచ్చారు, ఇంకా 2 సార్లు 10 సార్లు అని ఇవ్వాలంటారు అందరు. మోదీ ఉండాలి పైన, అంటారు అట్లా. దేశం మంచిగా ఉండాలంటే మోదీ ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, రాష్ట్రంలో మేము ఉన్నాం కదా, సెంట్రల్లో మేము ఉంటే మేము ఇంకెక్కువ చేస్తామంటారు. అంటారు ఉన్నారు కదా, మస్తాలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఉన్నారు? వాళ్ళే ఉన్నారు కదా 20, 30, 50 ఏళ్ళ నుంచి. మోదీ వచ్చినప్పుడు దేశం బాగుంది, ప్రపంచం మొత్తంలో మోదీ వచ్చినాకనే భారతదేశం పేరు ఖ్యాతిగాంచింది. ఇప్పుడైతే మోదీ నుంచే కదా దేశం మొత్తం పేరు గాంచింది. మోదీ ఉండాలని మేము అంటున్నాం. ఇప్పుడు ఎవరు మోదీ కోసం బీజేపీ అంటున్నావా, డీకేఆర్ కోసం? నేను డీకే లేదు, నేను మోదీ కోసం లేదు, పార్టీ బీజేపీ నాది. నేను మోదీ ఉండని ఆ ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్ అని, అమిత్ షా ఉండని, ఎవరు పార్టీ బీజేపీ ఉండాలి. ఆడ బీజేపీ ఉండే ఇండియాకి మంచిది. అట్లా ఇప్పుడు 3 అభ్యర్థులు ఉన్నారు, డీకేఆర్ వంశీచందర్ రెడ్డి, ఉన్నాడు, మన శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా ఒకసారి ఎంపీగా, ఆయన ఏం చేయలేదు మరి? ఒక్కరు చూపెట్టమని, ఒక్కరికన్నా మన శ్రీనివాస్ ఎవరైనా గుర్తుపడితే బాలనాడు మండలం మొత్తం తిరుగు, మన్నే శ్రీనివాస్ ఒకరన్నా గుర్తుపడంటే నేను ఓటేస్తాను. మన్నే శ్రీనివాస్ గీనని ఒకరిని చెప్పమని బాలనాడు మండలం మొత్తం గుర్తుపట్టందే ఓట్లు వేసి. 5 నుంచి ఎవరు చూడలేదు. అరే ఓట్లు వేసిరు కానీ మరి వేసిరు కానీ చూడలే కదా ఆయన. ఎవరినైనా చూసినా ఒక్కరిని కలిపి నాకు బాలనాడు మండలం మొత్తం మన్నేశ్వర ఫోటో పట్టుకొని పోయి నా మన్నేశ్వర అని చెప్తారా గుర్తుపట్టి? ఎందుకు ఆయన ఎప్పుడు తిరగలేదా మరి? ఏడా తిరిగిన ఆయన ఎవరు తెలియదు, నేనే చూడలేదు. ఇప్పుడు చదువుకున్నాను ఇంత తిరుగుతా, ఆయన నేనే చూడలేదు ఇప్పటివరకు. అంతేనా? ఇప్పుడు ఈయన వంశీచందర్ మరి? వంశేంద్ర అంటే కలకూర్తి ఎమ్మెల్యే చేసిన ఆయన తెలుసు, కానీ మనసిని వాటి అయితే ఎవరు చూడలేదు, ఎవరు తెలియదు చూడలేదు ఇప్పటివరకు. అంతేనా? ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న కాబట్టి వాళ్ళ ప్రభావం ఉంటుంది కదా, ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ ఓటు బ్యాంకు ఆ అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉంటుంది కదా, అట్లా కూడా గెలవరా? కాంగ్రెస్కి అవకాశం ఉంది అని కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్స్తాను. ఊళ్ళో జనాలు మొత్తం ఏమంటారు తెలుసా? నువ్వు ఊళ్ళో పోయి తిరిగి చెప్పు, ఊళ్ళోకి రా, ఊళ్ళో ఏమంటే ఇన్ని హామీలు ఇచ్చిండు, ఒక బస్సు ప్రైవేట్ ఏమీ వేయలేదు, మళ్ళీ కాంగ్రెస్కి వేస్తామంటారు. అడిగి తెలుసుకో, నేను అనేది కాదు అది. ఊళ్ళో రైతులు కూడా అంటారు అదే మాట, ఏమి ఇచ్చిన ఆయన ఏం చేయాలి, ఎందుకు వేయాలి ఆయన కోట అంటారు. మోదీకి వేస్తాం, ఆయన కూడా 100 రోజులే కానీ టైం ఇచ్చింది అంటారు. అట్లా జనాల మాట నేను చెప్తున్నాను. నా మాట ఏంటంటే నాకు బీజేపీ పార్టీ కాబట్టి నేను బీజేపీకి చెప్తా. కాంగ్రెస్ పార్టీ గురించి ఏమిటంటే ఏం చేసినా ఇంతవరకు రుణమాపి అని 4,000 అని 500 చిల్లర అని అవి అని ఇవన్నీ ఇస్తలేదు అంటారు. ఊళ్ళో నువ్వు అడుగు, రైతులనే అడుగు, ఏం చదువుకొని తెలివి లేని కూడా రైతులు కూడా మేము బీజేపీకి వేస్తాం, మాకు 2,000 వేస్తున్నాం, అది వేస్తాం అంటారు. ఉందా మీ బాలనాడులో బాగానే ఉందా బీజేపీ? ఉంది, ఉంది. గెలుస్తా మరి డీకేనా గెలుస్తా? కంపల్సరీ ఈసారి మాత్రం 100% గెలుస్తాం. అంతే, పోయినసారి ఇట్లా మిస్ అయింది, ఈసారి గెలుస్తాం. పెద్ద నమస్తేనే. నమస్తేనా. ఏం పేరు? పేరు విష్ణు. విష్ణు. ఓకే, ఈ షాద్నగర్ అనేది షాద్నగరే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? మా ముత్తాతల నుంచి నేను ఇక్కడే. ఏం పని చేస్తుంటావా? నేను మేస్త్రి పని చేస్తాను. రోజు దొరుకుతుంటుందా పని? దొరుకుతా లేకుండా లేదు. అంతే, దొరికినాడు ఇట్లా ఖాళీనే ఖాళీ. అవునా? ఓకేనే. ఎట్లుంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 130 రోజులు దాటుతా ఉంది కదా, మార్పు కోసం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది కదా, ఎట్లుంది పరిపాలన? మార్పు కోసమే కాంగ్రెస్కు వచ్చింది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు వచ్చేది మాత్రం రాజ్యసభ ఎన్నికలు మరి ఈ కాంగ్రెస్ బీజేపీ నడిచేట్టు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు? ఇది మహబూబ్నగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది కదా. అవునా? డీకేఆర్నా బీజేపీ, వంశీచందర్ కాంగ్రెస్, మన్నే శ్రీనివాస్ రెడ్డి ఏమో టీఆర్ఎస్. ఈ రెండు నడుస్తాయి, డీకేఆర్ మన్నే శ్రీనివాస్ రెడ్డి. వంశీచందర్ ఏముండదా? కాంగ్రెస్ అనేది ఏమో చెప్పలేము. ఎవరికి ఎవరు వేసేది తెలియదు. మొన్నట్లయితే ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ అసలు అడుగులోకి పోయినది మీకు వచ్చేసింది పబ్లిక్. అట్లా వేసిన ఒక్కోసారి ఒక ముఖ్యమంత్రి ఒకలాగా చేస్తుంటారు కదా, ప్రజలకు మోసం చేసినా ప్రజలకే అర్థమవుతుంది. అప్పుడు ఎవరికి కోట్లేసేది తెలియదు. ఏమంటున్నా, సెంట్రల్లో మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కానీ మళ్ళీ మోదీ మాత్రం మోడీ ఉండాలన్న, అది ఉంటేనే. కాకపోతే హైదరాబాద్ ఇవి గడబడులు ఇంతకుముందు చూసాం కదా, ఇంటర్మ్ జమాల నుంచి పాత బస్సులే కానీ చార్మినార్ కానీ ఇవన్నీ కొద్దిగా అనగదొక్కాలంటే ఎన్నికల్లో అది రాజ్యసభలో మాత్రం కంపల్సరీ 100% మాత్రం బీజేపీ ఉండాలి అక్కడ మాత్రం. ఇంకెక్కడ ఏ సెంటర్ కాంగ్రెస్ ఉన్నా సరే. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మనం మార్పు కోరుకున్నాం కదా, అక్కడ ఎందుకు మార్పు వద్దనుకుంటారు?
ఎక్కడ సెంట్రల్లో సెంట్రల్లో మార్పు అంటే ఇన్నేళ్ళు 60-70 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చూసినాం కదా. అన్నీ వాళ్ళు గడబాలు పాత పరిస్థితులు ఇక్కడ కూడా అయినాయి కొన్ని మస్తుగా. అట్లా హిందూ ముస్లిం ఫీలింగ్ వస్తానా మీరు మిగతా తెలియదు కానీ హిందీ పోలింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే లొల్లులు ఎక్కువ అలజడి అది కావద్దు. బీజేపీ ఇట్లా హిందూ ముస్లిం అది చిచ్చు పెడుతుంది అది అని అంటూ ఉంటారు కదా. అదేం ఇంతవరకు మీకు తెలిసినంత వరకు ఇప్పుడు బీజేపీ వచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా గడబలు అయినా ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి తక్కువ ఉంది. అంతకుముందు ఫుల్ ఉండే. ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి అన్నదొక్కిన అంటే అప్పుడు ఇప్పటివరకు లేదు. మరి ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ మాత్రం 90% అయితే బీజేపీ మాత్రం వస్తుంది. ఓకే, ఏమనుకుంటారు నార్మల్గా మీరు అక్కడిక్కడ కూర్చుంటారు కదా, అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా. బీజేపీ గురించి మా అంటే కాంగ్రెస్ ఇంట్లో మధ్య నడుస్తుంది కానీ టీఆర్ఎస్ మాత్రం కొద్దిగా రాదు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఎవరా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికా ఈ శంకర్ ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? ఉంటాడు, మంచిగా ఉంటాడు ఆయన. అన్న నమస్తే. నమస్తే. ఎటు పోతున్నా? బస్ స్టాండ్ పోతున్నాం అన్న, రాజాపూర్కి వెళ్ళి. అవునా, ఇదే ఊరా మీది? రాజాపూర్. ఇది జడ్చర్ల నియోజకవర్గమా? జడ్చర్ల. అవునా, ఎవరేమి ఎమ్మెల్యే ఎవరే? అనిరుద్ రెడ్డి. సో అందుబాటులో ఉంటుండా? మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, అందుబాటులో ఉంటా? ఏమో తెలియదు మనకైతే. ఇప్పుడు ఎలక్షన్లో ఎక్కడెక్కడ ఉంటుండ అయితే ప్రజలకైతే. ఎట్లుంది రేవంత్ పరిపాలన పైన ఏమంటారు పబ్లిక్? ఏమంటారు అన్న, ఇంకా అంతా వాళ్ళకు స్కీములు రాలేవంట, జనాలకు చేసిన పనులు అయితే ఏమి అయితే లేవంట, చెప్పిన హామీలు అయితే ఏమి అయితే లేవంట. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మే 13 మనం ఓటు వేయబోతా ఉన్నాం కదా. ఇక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు? ఇక్కడ వంశీచంద్, శ్రీనివాస్ రెడ్డి, డికే అరుణ, 3 పార్టీలు కనిపిస్తున్నాయి ప్రధానంగా. ఎవరికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది, ఎవరి వేవ్ ఎక్కువ కనిపిస్తుంది? డికే అరుణది ఇక్కడ గెలిచేటట్టు ఉంది. డికే అరుణ గెలిచేటట్టు కనిపిస్తూ ఉందా, లేకపోతే అటు ఇటు ఏమైనా అవుతుందా? లేదు, డికే అరుణ ఖచ్చితంగా బీజేపీ. సెంట్రల్లో మోడీ ఉండాలంతే. ఆల్రెడీ 2 సార్లు 10 ఏళ్ళు ఆయన్నే ఉంచినాం. కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వచ్చు కానీ అడుగుతారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండు. 65 ఏళ్ళ నుంచి ఏం చేసారు వాళ్ళు? ఏం చేయలే కదా. 10 సంవత్సరాలు అయితే చూపించాడు మోడీ. ఇప్పుడు జనాలు కూడా కావాలంటారు మళ్ళీ మోడీ. అన్నీ మేమే చేసినామని చెప్తారు. 65 ఏళ్ళల్లో అన్నీ మేమే చేసినాము, మోదీ ఏం చేయాలని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏం చేసారు 65 ఏళ్ళు వాళ్ళు? చేసింది ఏముంది? ఏం కనబడుతుంది? 10 ఏళ్ళలోనే కనబడుతుంది మనకి. ఏమైనా కనబడ్డది ఏది? అంతకుముందు ఏం కనబడ్డది? ఏం కలవలేదు కదా. ఎవరు అభ్యర్థుల పరంగా ఎవరు బెటర్ అనిపిస్తుందన్నా? మాకైతే డీకే అరుణే పర్ఫెక్ట్ ఉంది. మాకైతే బీజేపీ కావాలి, మోడీ కావాలి అంతే. కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బలంగా కనిపిస్తారు కదా, మొత్తం వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళున్న సెంట్రల్లో మోడీని చూసి ఓట్లు పడతారు అంతే. మోడీ కావాలి, మోడీ గురించి అంతే. ఏ పార్టీ అయినా మోడీకి వేసారు అంతే, ఏ పార్టీ వాళ్ళు అయినా సరే. ఈ మహబూబ్ నగర్ సంబంధించి ఆయన రేవంత్ రెడ్డి కొడంగల్ వాసి, ఆయన అంత ఈజీగా తీసుకోడు కదా. అరే ఒకవేళ వంశీచంద్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే. ఇంతకుముందు జనాలు ఎట్లా వేసారు అంటే ఒక మహబూబ్నగర్ రోడ్ సీఎం అవుతాడు అని జనాలు వేసారు రేవంత్ రెడ్డిని చూసి. ఇప్పుడు అట్లా కాదు కదా, సెంట్రల్లో మోడీ కావాలని మోడీకి వేసారు అంతే. డిసైడ్ అయినారు అంటే డిసైడ్ అయ్యారు అంతే జనాలు. ఓకే అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే. ఏం పని చేస్తుంటారమ్మా మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకేం లేదు, కూలి చేసుకుని బతుకుతాం. కూలి చేసుకుంటారా? అంటే కౌలు తీసుకురేమన్నా? ఏం లేదు సార్. ఏం లేదా? కూలి చేసుకునే బతుకుతాం. అవునా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా మీకు? వస్తున్నాయి. మే 13 మన అందరం ఓటేయాలి. అవునా? అన్ని పార్టీలు తిరుగుతురా? అందరు తిరుగుతారు. అవునా? ఇప్పుడు మీటింగ్లకు పోతురా మీరు? పోతురా? అన్ని పార్టీలకు పోతురా? ఇంకా అందరు పిలిస్తే అందరికి పోతాం. అంతేనా? మరి ఓటు ఒక్కరికి వేయాలిగా? ఓటు అందరికి, ఇంకా అందరు తిరిగినప్పుడు తిరుగుతాం. అందరి ముఖాలు చూడాలి. ఏ చెడితే వరకు నాదో వరకు వేయాలి. నరేంద్ర మోదీకి వేయాలి. ఎందుకు ఆయనకు? ఆయనకి వేయాలి. ఆయన చేసిన కాబట్టి ఆయనకి వేయాలి. అన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయనకి వేయాలి. ఏం చేసిండు? ఇప్పుడు అయోధ్య కాడ అది గుడి కట్టించిండు, ఇప్పుడు సిలిండర్లు ఇప్పించిండు. ఇంకా ఆయన చేసే కాడికి ఆయన చేస్తున్నాం. మాకు బుద్ధి పెట్టి మేము ఆయనకి వేస్తున్నాం. సిలిండర్లు ఆయనే ఇచ్చిండు. ఆయననే ఇచ్చిండు. ఆయన ఎందుకు ఇచ్చిండు? 1100 1200 కట్టి మనమే తీసుకుంటాం. ఏం తీసుకోలేదు, ఆయననే ఇచ్చిండు. ఆయన ఏం పైసలు తీసుకోలేడు, ఒట్టిగానే ఇచ్చిండు. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు తెలుసా మనకు? చేస్తున్నారు ఎవరెవరు. ఇంకా అక్కడ శేఖర్ రెడ్డి చేస్తున్నాడు. మీ బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ నుంచి వంశీచంద్, బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి. ఇలా నీకు ఎవరు తెలుసు ముగ్గురిట్ల? ఈ ముగ్గురిట్లో నాకు ఏమైనా తెలుసు. పద్నాలుగు డీకే మన తెలుసు. వచ్చిందా ప్రచారానికి? వచ్చిందా? వచ్చింది కదా పోయినసారి. అవునా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ప్రచారం రాలేదు ఇంకా? ఇంకా రాలేదు. ఇంకా రాలే.
రాలే. మరి ఆమె ప్రచారానికి రాలేదు, మరి ఆమెకి ఎందుకు ఓటు మరి? అరే ఆమెకి ఇంకా వస్తుంది కదా, వచ్చినప్పుడు వేస్తాము, వస్తుంది కాబట్టి వేస్తాము. మరి ఇప్పుడు నువ్వు అన్ని పార్టీల్లో తిరుగుతున్నా అంటున్నావు, పార్టీలో తిరుగుతాము. మరి ఓటు ఈమెకి వేస్తే మిగతా పార్టీలు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు వాళ్ళు, వచ్చి మమ్మల్ని అడిగేడుందా, మాకు ఇచ్చేడుందా, ఏమన్నా మాకు బుద్ధి కొట్టిన వాళ్ళకి వేస్తాము అంతే. అంతే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, కేసీఆర్ పోయింది కదా, కేసీఆర్ ఓడిపోయిందని ఏమైనా బాధ అనిపించింది? అది మాకేం బాధ అనిపించింది, పోయింది బాగైంది అనిపించింది మాకు. ఎందుకు? మాకేం ఇవ్వలేదు కావాల్సి. కేసీఆర్ ఏం చేయలేదమ్మా? ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదు, ఒక పింఛన్ కాబట్టి ఇట్లా పింఛన్ ఇస్తుండు అంతే. అవి మా రెక్కల మీదే తీసుకొని ఇచ్చిండు, మాకైతే ఆయన సొంతం ఇవ్వలేదు కదా, అన్ని తీసుకొని ఇచ్చిండు. అందరు మన పైసలు తీసుకునే ఇస్తారు మరి. అందరు పైసలు తీసుకున్నా కూడా వేయాలని వేస్తున్నాం మేము ఓటు ఆయనకు. ఇప్పుడు ఎంత వస్తుంది పింఛన్? ఇప్పుడు ఇంకా 2016 వస్తున్నాయి. 4000 ఇస్తా అని చెప్పి ఏమి ఇవ్వలేడు ఇంకా మాకు ఎప్పుడు వచ్చినందనే వస్తున్నాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి, ఏమేమి వస్తున్నాయి? ఏమి రాలే ఇంతవరకు అయితే. బస్సు ఒకటి ఫిరిస్తున్నాడు, ఎవరు పోయేటోళ్ళు పోతుండ్రు. ఇక ఎప్పుడు తిరుగుతున్నామా మేము? ఇప్పుడైతే తిరుగుతలేం కదా, తిరగటోళ్ళు ఎవరో తిరుగుతున్నారు. ఇంకా అన్ని ఇస్తామని అన్ని బంద్ చేసి, భూములకు అయితే కౌలు పైసలు ఇస్తామని అవి వేయకనే ఉన్నాడు. ఏమి ఇస్తున్నాడు? ఏమి ఇస్తానే లేడు ఆయన. 2500 ఇస్తా అని చెప్పి 2500 4,500 ఇస్తామన్నాడు, ఇస్తానే లేడు. వాళ్ళకు సిలిండర్ ఇస్తామన్నారు, అదే దాంట్లో మహిళా సంఘం వాళ్ళకి ఇస్తామన్నారు, వాళ్ళకి ఇస్తలేరు. ఇప్పుడు మాకైతే ఇంకా పింఛన్ ఒకటే వస్తుంది, ఏం వస్తలేవు. అన్ని పార్టీలు తిరుగుతూ బీజేపీ కొట్టేస్తాం అంతే. ఇంకెవరు పిలిచితే వాళ్ళకి తిరుగుతాము, ఇంకా మేమైతే వాళ్ళకి కల గుర్తుకేస్తాము. సరే, ఓకే. అన్న, ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తుంటాం. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చింది. ఎంత 10,000 వచ్చిందా? అవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత వస్తుండే? తీసారన్నప్పుడు అదే 10,000. అవునా? ఈయన ఏమైనా ఎక్కిస్తా అని చెప్పిండ రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అయితే ఏం లేదు. టైంకి వచ్చిందానే? టైంకి రాలేదు, నేనే చేసిండు మొదలైన. అంతే, లేట్ అయినా కానీ వేసిండు. ఇంకా కౌలు రైతులకు ఏమైనా ఇస్తుండా? కౌలు రైతులు తెలియదు ఇంక మాకు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ రైతులు ఏమైనా ఇబ్బంది పడుతురా? ఇంక అది మనకు పెద్ద తెలియదు అన్న. ఇక ఓకే, సరే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ. అవును. మే 13 ఓటేయాలి మనం. ఇక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు ఎంపీగా? మనకు అంత తెలియదు ఇక ఎంపీ అంటే. ఇక ప్రచారానికి వస్తలేరా? ఎవరు వస్తలేరా? వస్తారు. ఇప్పుడు ఇది ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది? జడ్చెల్లేనా? ఇక్కడ మన్మార్ జడ్చల. ఇంక మన్మార్ అక్క. అవును, నియోజకవర్గం ఏది ఇది? జడ్చల. జడ్చెల్లనే కదా. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరే? ఇప్పుడు మనకు మన్మార్ ఎమ్మెల్యే అయిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు ఇది మహబూబ్నగర్ కిందకి వస్తుందా? అవు. ఓకే, వస్తుండ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రచారానికి? ఇంకా అది ఓట్ల కొరకు గర్జు కొరకు వచ్చిర్రు, ఇంక మళ్ళీ ఇంతవరకు ఏం లేదు ఇంకా. అంతే. సరే, ఇప్పుడు ఇవి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఎవరికి ఓటేస్తే మంచిగా ఉంటుంది, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు అందరి దృష్టిలో ఏముందంటే మోడీకి రావాలని ఉంది. అందరి దృష్టిలో? అందరి దృష్టిలో నా ఒక ఎందుకు మోడీ పరిపాలన బాగుంది కాబట్టి వేయాలని అందరి దృష్టిలో ఉంది. అంతే. ఇప్పుడు ఇక్కడ డీకేఆర్న బీజేపీ నుంచి పోటీ చేస్తుంది, వంశీచందర్ కాంగ్రెస్ పార్టీ, మన్నే శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. మరి ఇప్పుడు మోదీ అక్కడ ఉండాలని మీరు కూడా అనుకుంటురా? అవును. అవునా? మరి ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ డీకేనా రావాలి. ఇంకా ఎందుకు? ఆమె ఏమైనా చేసింది అంతకుముందుకు? చేసింది చేయను కదా, చేసింది ఆమె కూడా. ఇప్పుడు కూడా మోడీ రావాలని ఉంది. ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చినాం కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇంక అప్పుడు ఇప్పుడైతే అందరి దృష్టిలో ఎక్కడ చూసినా మోడీ రావాలని ఉంది సెంటర్. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వస్తే ఇంకా అంతే సంగతి. అంతేనా? ఇక్కడ కాంగ్రెస్కే ఇచ్చారుగా. మరి కాంగ్రెస్కే ఇచ్చారుగా తెలంగాణలో అధికారం. ఇచ్చారు కానీ ఇక తక్కువ ఏమున్నాయి. ఇక ఇప్పుడు ఇక మోడీ రావాలని ఉంది. అవునా? మీరు మాత్రం బీజేపీకేనా? ఇక తిరుగుతారా? పార్టీలో రాజకీయం చేస్తారా? తిరిగాను కానీ ఇంకా ఏమని అనుకుంటేస్తాను. ఒకరు చెప్తే ఓట్ వేయాలని నాకు అంతే డిసైడ్ అయినా. అన్న నమస్తే. నమస్తే సార్. సో డ్రైవింగ్ చేస్తారా మీరు? డ్రైవింగ్ సార్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటారు? నేను ఇప్పుడు 15 సంవత్సరాలు చేస్తాను సార్. 15 ఏళ్ళ నుంచి ఒక్కరి దగ్గర నేనా? అంటే ఇంతకుముందు వేరే వెహికల్ నడిపి గవర్నమెంట్ పొలిటికల్ లీడర్ల దగ్గర లీడర్ మొత్తం సీతా దగ్గరెడ్డి, జగ్గారెడ్డి, దాని తర్వాత మన లోకల్ ఎంపీ అన్ని పార్టీ వాళ్ళ దగ్గర పార్టీ వాళ్ళ దగ్గర తిరిగినా అందరి గురించి తెలుసు. వాటి ఇప్పుడు నేను ఎవరికైనా ఏం చెప్పలేము, ఎందుకంటే మెజారిటీ మొత్తం 100% ఇదే ఉంది బీజేపీ. కాదే, ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళ దగ్గర ఎందుకు మారుతా ఉన్నావు మరి? అంటే వాళ్ళు నచ్చకనా?
నాకు ఫీల్డ్ కావాలి, డ్యూటీ కావాలి నాకు. అది వాళ్ళు నాకు ఏమి ఇస్తారు అనేది లేదు. ఇంత నేను డబుల్ బెడ్రూమ్ అని ఏది అని అడగలే. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళ దగ్గర పని చేస్తే మంచిగా అనిపించింది నీకు? నాకు ఏడ పార్టీ అయినా మంచిగా అనిపించలేదు. ఇప్పుడు సార్ దగ్గర ఇస్తున్నా, ఈ సార్ అదే పార్టీ కదా, ఇప్పుడు లీడర్ సారు. సార్ దగ్గర దాదాపు ఒక రోజు మేము 60-70 మంది కలుస్తాం. ఇప్పుడు ఈయన బీజేపీ అయినా బీజేపీ లీడర్ అది సార్ దగ్గర నేను డ్యూటీ చేస్తాను. హైదరాబాద్ లో దాదాపు 50 మంది సన్నకల. ఇప్పుడు ఈ లోకల్లో దాదాపు ఒక 70 మంది కలుస్తాం. కలిసి గ్యాదర్ అయ్యి మాట్లాడతాం. సార్ మీరు ఓటు వేయండి, విలేజెస్ మీ కాంగ్రెస్ ఇవన్నీ. నువ్వు కూడా ప్రచారం చేస్తున్నావా? అంటే సార్తో పాటు ఉంటాయి కనబడి నువ్వు డ్రైవింగ్ చేయాలి, ప్రచారం నువ్వు ఎందుకు చెప్తావు? నేను పక్కన మీడియా పక్కన ఉంటాయి సార్ నేను. అదే ఇప్పుడు మరి ఇప్పుడు ఈ బీజేపీ అయినా మంచి చూసుకుంటాడా? బీజేపీ అయినా ఓకే సార్. శాలరీ ఇస్తాడా? 100% అదే మంచిగా ఇస్తాడా సార్, మంచి. కానీ ఒకటే పని ఇట్లా మారుతుంటే ఇబ్బంది అవుతుంది కానీ నీకేమో. అందుకని సార్ ఇప్పుడు అండర్స్టాండింగ్ ఇక్కడే సెట్ అంతే, వేరే అంత కష్టం. ఇప్పుడు మే 11 మనం ఓటు వేయాలి. ఓకే, ఇప్పుడు మీ సార్ దగ్గర చేస్తున్న వాటి మీ సార్ పార్టీకి ఓటేస్తావా, ఆలోచించి ఓటేస్తావా? ఏది ముందుకు ఓకే అని అందరు మెజారిటీ ఉందో దానికి వేసారు. ఏమనిపిస్తుంది నీకు? ఏది 100% ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ ఓకే, అంటే మీ సార్ దగ్గర చేస్తున్నాను అట్లా చెప్తున్నావా? నాకు ఆల్రెడీ ఉన్నాడు మీద, అదే చెప్తున్నాను నేను. ఎందుకు బీజేపీ? ఎందుకు బీజేపీ? 5 ఏళ్ళ కింద 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ అన్ని అన్ని ఓడిపోయి వచ్చినాయి. అడుగుని తెలిసి దాంట్లో ఓటేసాం, ఎక్కడికి అయిపోయింది. బీజేపీ ఆయన దగ్గర డ్రైవింగ్ చేస్తున్నావు కాబట్టి పువ్వు అంటున్నావు, కారు కుర్తా ఆయన దగ్గర పోతే ఆడ కారు అనాలి. అక్కడ నేనేం వెళ్ళాను, అప్పుడు మేము బీజేపీ, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బీజేపీకి వేసినాం, అన్నిటి బీజేపీకి వేసినాం, ఇది రాలేవు. డ్రైవింగ్ అన్ని పార్టీ దగ్గర చేస్తున్నావు కానీ ఓటు మాత్రం బీజేపీ ఒకటే. గవర్నమెంట్ వస్తుంది మాకు, ఏదైనా మాకు ఇప్పుడు ఇల్లు లేని ఇల్లు అని ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటాయి, వాళ్ళకి ఏమి ఇంకా ముందు ఆధారం లేదు, వాళ్ళకి ఏదైనా ఇస్తాడు, అదే ఆధారం మేము గవర్నమెంట్ వస్తే కొట్లాడి ఇప్పించుకుంటే. ఇప్పుడు అంతమందికి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఇష్టం, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఇష్టం. వాళ్ళు అంటారు నా దగ్గర పని చేసి నువ్వు నాకు నా సైడ్ ఓటే వేయకుండా వేరే టోన్కి ఎట్లేస్తావు అంటారుగా. అంటే అది ఆయన లేకుంటుంది, అప్పు లేకుండా అడగడానికి హక్కు లేదు. మాది ఇష్టం అంటే నేను ఎక్కడ చేయాలనుకుంటానో అక్కడ వేసుకుంటాను. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా నీకు? ఇక్కడ అదే మొత్తం బీజేపీ ఉంది సార్. పోటీ ఎవరెవరు చేస్తారు? పోటీ అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండే తిరుగుతున్నాయి. వాళ్ళ పేర్లు తెలియదు నీకు? వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు తెలియకుండా కానీ పువ్వు గుర్తుకేస్తావు ఇక కంపల్సరీ. బీజేపీది మా ఊర్లో కూడా 10 ఏళ్ళు వస్తుంది. ఎవరేమైంది ఇంతకు? ఎదురే సార్, డ్యూటీపల్లి ఇదే ఇక్కడ 1 కిలోమీటర్ అక్కడే టోటల్ కంపల్సరీ 100% ఇది ఉంది మాకు. కంపల్సరీ మెజారిటీ ఇది సార్. మీరు? మేము కమలం పువ్వుకి వేస్తాం నాయన. ఎందుకు కమలం పువ్వుకు? మా ఆడపిల్ల పిల్లగాడు దాంట్లో ఎన్ని ఏళ్ళు అయింది రావట్టి మేము దాంట్లోనే ఉంటాం, ఇక దాంట్లోకే ఉంటాం. మా పిల్లగాడు పెట్టి మందికి పోతామా అట్లా. ఇలా బీజేపీ తిరుగుతారు పిల్లగాడు? బీజేపీ మా తిరుపతి మా తమ్ముడు కదా, మరి మా తమ్ముడి దిక్కు నుంచి ఉంటాం. ఆయన ఎటు ఏమంటే అటు వేస్తారా? అవును, అంతే అంతే. మీకు ఏం తెలియదు వాళ్ళు ఏం చేస్తారో, ఏం అవసరం లేదు ఇక. ఇంకా ఆయన 10 వచ్చేది ఆయన తెలుస్తాడు, ఏమయ్యేది ఆయన చెప్తాడు మాకు. ఆయన మరి ఇంకో తనుకోతా మేము అంతే. మరి తెలుసా ఎవరెవరు పోటీ చేస్తారు మహబూబ్నగర్ నుంచి? తెలుసు. ఎవరెవరు చేస్తారు? ఈ నుంచి చేతి గుర్తలు వాళ్ళు ఉండరు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఉండరు, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు. కారు గుర్తు ఆయన మళ్ళీ పోటీపై కూడా మళ్ళీ వస్తున్నాడు కానీ ఆయన తదిపో బీజేపీ నుంచి వాళ్ళు చేస్తారు మరి పోటీ. తిరుపతి పవని ఎంపీ ఎలక్షన్లు అమ్మా వాళ్ళు అయితే మాకైతే చెప్తున్నారు. డీకేఆర్ ఉన్న బీజేపీ నుంచి చేస్తుంది ఆమె. మన శ్రీనివాస్ రెడ్డి ఏమో కారు గుర్తు, చేయి గుర్తు ఏమో వంశీచందరు. ఈ ముగ్గురు ఎవరు తెలియదు నీకు? ఇంకా వాళ్ళకి ఆడుకోలే మేము, ఇంకా పోలే. వాళ్ళు రాలేదా మరి ఓటు అడగడానికి? రాలే. నువ్వు మాత్రం పువ్వుకి వేస్తావు? వేస్తా, పక్కేస్తాం. నేనైతే పక్కేస్తా మా తమ్మునికి. మరి వీళ్ళు పైసలు ఇస్తే కారు వాళ్ళు చెయ్యోళ్ళు తీసుకుంటా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిస్తుందా? తప్పు కదా మరి వీళ్ళ దగ్గర పైసలు తీసుకుని వాళ్ళకు ఎందుకు మరి ఏమని మేము అడిగినామా? ఇంటికి అడిగినామా? అవును, వాళ్ళు నువ్వు ఓటేస్తావు ఏమని ఇస్తారు వాళ్ళు. కాదు ఇస్తావు, అడ్డం పెట్టి తిడతావా? నేను ఏమని మేము ఇంటికి వచ్చినావా అడగవా? నువ్వు ఇస్తుంటే తీసుకోవద్దు, నేను ఓటేయను పైసలు తీసుకున్నాను అంటే పార్టీ పక్కకి పెడతారు, మంచిని పక్కకి పెడతారు, ఏదింట్లో కానీ పక్కకి పెడతారు. ఇప్పుడు గాడ మేము మా తిరుపతి బీజేపీకి అది బంద్ చేయాలి, బ్యాటరీ కంపెనీ బంద్ చేయాలి అని చెప్పి పోయిండు టీఆర్ఎస్. ఆమె పోయింది, ఆమె కోడలు నేను పోయినాం. మా నాగమ్మ వచ్చింది, ఇలా చేతులు మా తిరుపతిని పట్టుకపోతుంటే పోలీసు వాళ్ళు వద్దని చెప్పి మేము పట్టుకునే వరకు దాంట్లో మేము పనికి మమ్మల్ని కాలు రాస్తే కూడా మమ్మల్ని పనికి పెట్టుకుంటారు. మరి మేమేం చేయాలి? మేమేం చేసుకొని బతకాలి చెప్పు? దానికి ఆలోచన భూమి లేకపాయ బాయి లేకపాయ, మరి మేమేం చేసుకొని బతకాలి చెప్పు? నువ్వే చెప్పు ఒక మాట. మేము ఎవరి దారాన లేకపోతే మా పరిస్థితి ఏంది కదా? మాకు ఇంత ఎండకు పని చేస్తే ఎట్లా చేసుకొని బతకపోతే మరి ఇప్పుడు మాకు వెళ్ళదు కదా, ఎట్లా చేస్తాం? భూములు లేకపోయి బావులు లేకపోయి మోడీ బియ్యం ఇచ్చేది తినాలి, మళ్ళీ ఇప్పుడు బంద్ చేసి మరి ఇప్పుడు మేమేం తినాలి?
ఇప్పుడు బియ్యం వస్తలేవా? అవి మూడు బియ్యం ఏడ వస్తలేవు. కంట్రోల్ చేప మాకు ఇచ్చే బియ్యమే వస్తున్నాయి 6 కిలోలు. మళ్ళీ ఏం తినాలి మేము? మాకు భూమి లేకపోయా, బావి లేకపోయా. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? బాగానే ఉందా? గుర్తుగా ఉంది, చెప్పిండు గుద్దుకోమానాడు, చీర వాటి గుద్దుకోమాటని పెరిబాసులు పెట్టిండు. ఇదివరకు ఈ కాలంలో పెన్షన్లు లేవు. నా ఇంట్లో 2 కుంటోళ్ళు, నా కొడుకు కుంటోడు, నా అమ్మ కొడుకు కుంటోడు. పింఛన్ వస్తలేదా? పింఛన్ లేదు, అది లేదు. ఇదివరకు బస్సు ఎక్కుతురా? ఫ్రీ బస్సు ఏం అబ్బాయి, నేను 2 మాటలు ఎక్కినా, కొట్లాడుకుంటారా? వస్తా చీర వాటి గుద్దుకుంటున్నారు. అంతేనా? కానీ నువ్వైతే పూకేస్తావా? వేస్తా అంతే. వాళ్ళ పువ్వులు పైసలు ఇవ్వకపోతే ఇవ్వకున్నా సరే తిరుపతి అని ఇంటి మీద రోయకుష్ట మా నన్ను గుంజేటోడు వాడు. పాది బిడ్డ పోదాం పా, అర్ణం మేడంతో కేకే అర్ణం పోదాం పా బిడ్డ, ఆమె వైఖరి నడుస్తా అని చెప్తా. అంతే మరి అంతే. ఏం చెప్తా? తెలుసా డీకేఆర్? తెలుసా డీకేఆర్? జుల్లేబా కానీ ఆమెకే ఓటేస్తారు. వేస్తా, మా తమ్ముని మాట వింటా. అంతే. సరే.